అలైన్మెంట్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ అలైన్మెంట్ అది కావాలని చెప్పేసి తిప్పుతుర్రా? లేకపోతే ఇది నిజంగా మీకు ఏమైనా నోటీసులు గాని ఏమైనా వచ్చినాయా? నోటీసులు గిటీసులు ఏం రాలేదు. హ్మ్. కాకపోతే ఈ గవర్నమెంట్ ఏంటంటే ఎంతసేపున బడా బాబులకు ఒత్తాసు పలకడానికే ప్రజాపాలన కదా ఇది. ఇది ఇది ప్రజాపాలన. రైతుల పాలన అసలే కాదు. రైతులకి ఏం చేసిండు రేవంత్ రెడ్డి? ఏం చేసిండు అసలు? ఎందుకు ఇప్పుడు 2 years అవుతుంది. రైతులకు ఏం చేసిండు? ఏమైంది? రైతు భరోసా అన్న సరిగా వేసిండా? రైతు భరోసా కూడా సరిగా వేయలేదు. యూరియా బస్సులకి ఈ సంవత్సరం ఎంత కొట్లాడుతురు? ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి మన ఇండియాలో. లేదు ఎందుకు కొట్లాడతారు? సెంట్రల్ నుంచి ఎంత రావాలంత యూరియా లేదన్న లేదు. ఇప్పుడు ఒక్క నియోజకవర్గంలో కొట్లాడతారు, అన్ని నియోజకవర్గంలో కొట్లాడతారా? లేదన్న. మీడియా ఉంది కదా, మీడియాకు తెలీదా? వాళ్ళే మాట్లాడుతారు పార్టీలో ఎమ్మెల్యేలు మంత్రులు. లేదు రైతులను చాలా బాధ పెడుతుంది. ఒక కంపెనీ కోసమే ఈ అలైన్మెంట్. కంపెనీ కోసమే దివిస్ కంపెనీ కోసం. అందరూ ఒకసారి పోయి కంపెనీ కాడ కూర్చోపోయారు. మంచి మన పెద్ద లీడర్లు కూడా పోయారు. కానీ అందరం మళ్ళా కలిసి పోవాలి. పోయి దాని ముందర కూడా ధర్నాలు చేయాలి. పాత అలైన్మెంట్ వేసుకోనండి సార్, మాకు అవసరం లేదు. పాత వేసుకోనండి. పాత అలైన్మెంట్ దివిస్ నుంచి పోతుందా? దివిస్ పక్క నుంచి, దివిస్ లోపల నుంచే. మ్యాప్ మొత్తం ఒక తీరు ఉంది సార్. దివిస్ కాడికి రాగానే కొంచెం లోపలికి వచ్చేసిండు అది రోడ్డు.